ఏం చేసినా దాని వెనక ఒక కారణం ఉంటుంది. ఇలా చేయడానికి కారణం. ప్రశ్న అడగొచ్చా? ఏంటి? నేను మిమ్మల్ని ప్రశ్న అడగొచ్చా? అడగండి. మీ లోబాడి కొలత ఎంత? వాట్? సైజు. ఏ ఆఫ్ చేయి. మిస్టర్ పోతురాజు, నేను మానవతా దృష్టితో ఇక్కడికి వచ్చాను. హత్యకు శిక్ష హత్య కాకూడదని నమ్ముతున్న దాన్ని, పొద్దుపోవడానికి ప్రజాసేవ చేసే డబ్బున్నదాన్ని కాదు. మరణ శిక్షే లేకుండా చేయాలన్నది నా లక్ష్యం. సో నా ఆశయాన్ని అర్థం చేసుకోండి. వేరేదైనా డీసెంట్గా అడగాలనుకుంటే అడగండి. నేను అడిగిన ప్రశ్నకు ముందు బదులు చెప్పండి. చూడు, మేడం అడిగిన ప్రశ్నలకి గిరీష్ ఆగు. లేదు, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పడం కుదరదు మిస్టర్ పోతురాజు. ఏమి బాడీ కొనడానికి అంగడికి పోతే ఆ అంగడోడు అడిగితే మీ కొలతలు చెప్పరా? అంగడివాడికి చెప్తాను, కానీ ఒక అమ్మాయిని మానభంగం చేసిన వారికి చెప్పను. అదేవిధంగా నేను చెప్పాల్సిన సమాధానాలను కోర్టులో చెప్పేసిన. కెమెరాని ఎత్తుకొచ్చి ప్రతి అడ్డమైన గాడిదకి నేను బదులు చెప్పాల్సిన అవసరం లేదు. ఉండవా, నిన్ను కాదు ఏమనంటా ఉండా. ఏంటి మేడం? ఏం లేదండి, ఏం లేదు. అర్థమైంది. వీటన్నిటికీ సమాధానం చెప్పడం వల్ల నాకేమిటి లాభం అంటారు? మీ తర్వాత వచ్చే నలుగురికైనా దానివల్ల మంచి జరగచ్చు కదా. అందుకైనా కెమెరా తీసుకుని బయటికి పోవే. వాడని పిలిస్తే వాడు వచ్చి నన్ను ఉరి తీస్తాడా? నేనే పిలుస్తా. వాడన్! ఏంటి పోతురాజు? భైరవమూర్తి పోయి చెప్పు, వీళ్ళెవరితో నేను మాట్లాడను, నన్ను తీసిపోయి సెల్లో పడేయండి. ఓకే మేడం, రండి వెళ్దాం. గిరీష్, విల్ యూ జస్ట్ లిసన్ టు మీ? 1 minute ఉండండి. ఒక్క నిమిషం. ఎవరి మీద కోపం? చచ్చేటప్పుడు కూడా ఎందుకెంత కోపం? చావు భయాన్ని కోపంగా చూపిస్తున్నా. చావు గురించి నీకేం తెలుసు? పోతురాజు, భయం అంటే ఏందని మీ అందరికీ తెలుసు అని నాకు తెలుసు. అదేందో నాకు తెలీదు. అదే నా తప్పు. లైట్ ఆఫ్ చేయి, తీరుదని చెప్తున్నా. కోపం అంటే ఏంది, న్యాయం అంటే ఏంది, ఉరిశిక్ష అంటే ఏంది, ఆదిలక్ష్మి ఏంది, నేనేంది, గొంతుకు తాడు బిగి సావడం అంటే ఏంది, దీని గురించి నీకేం తెలుసు? పుస్తకాలు చదివితే అర్థం కాదు, తెలీదు. తెలుసు, నాకు అన్నీ తెలుసు. ఏం తెలుసా? నేను చెప్పేది విను. మా నాన్నని ఇదే జైల్లో ఉరి తీశారు తెలుసా? పేరు యేసుపాదం. నన్ను కష్టపడి బాగా చదివించారు. అప్పు చేసి నా పెళ్లి చేశారు. నేను ఏంజలా జేమ్స్గా మారాను. తర్వాత నన్ను కాపాడడం కోసం జేమ్స్ని చంపి నేరం ఒప్పుకుని ఇక్కడికొచ్చి ఉరికంబ ఎక్కారు. నేను మళ్ళీ ఏంజలా యేసుపాదంగా మారాను. డాక్టర్ ఏంజలా యేసుపాదం, డాక్టరేట్ ఇన్ సివిల్ లా. ఊరంటే ఏమిటి, గొంతుకు తాడు బిగిసి చావడం అంటే ఏమిటని నాకు తెలుసు. మేడం, ఏం లేదు, మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. ఓకే మేడం. ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పండి, డోర్ ఓపెన్ లో ఉంటుంది, మేము బయటే ఉంటాం. ఇదేందో తెలుసా? కెమెరా ఆన్ చేయొచ్చా? అడగతా ఉళ్ళ, ఇదేందో తెలుసా? రోల్. లేదు, తెలీదు, మీరు చెప్పండి. ఇది నా ఆయుష్ గీత. ఇది ఆదిలక్ష్మి ఇచ్చిన గుర్తు, ఆమె గోటుగాటు. ఆదిలక్ష్మి నేను మానభంగం చేశానని చెప్పుంటారే. ఆదిలక్ష్మి ఎవరో తెలుసా? నా పెళ్ళాం. నా తల్లి లాంటిది. అది బతుకుంటే ఈడికి వచ్చి ఉండేవాడినే కాదు. ఆమె నిలబడి సాక్ష్యం చెప్పుంటే ఏ అబద్ధం గెలిచేది కాదు. ఇది నా తలరాతంతే. 12 ఏళ్ళప్పుడు మా అమ్మ చచ్చిపోయింది. తర్వాత మా నాయన నన్ను సింగపూర్ తీసిపోయాడు. చాలా కాలం సంతోషంగానే బతికాం. ఆయన అక్కడే చచ్చిపోయాడు. చిన్న గొడవ వల్ల మళ్ళీ వీడికి రావాల్సి వచ్చింది. వీడికి వచ్చిన తర్వాత మా అవ్వే నన్ను సాకింది. ముదిగారంగా పెరిగా. సంతోషం అంటే ఏందని దాన్ని అనుభవించేటప్పుడు మనిషికి తెలియదు. అది లేకుండా పోయినప్పుడు అప్పుడు ఒకసారి నేను మా వాళ్ళు కలిసి ఎద్దుల పోటీలను బహుమతుల్ని గెలుచుకొని బాగా మందు కొట్టి ఊరికి తిరిగి వస్తా ఉన్నాం.
ఎద్దు గుమ్మి సావాలున్నదా అట సావాలనుకుంటే నేనే గుమ్ముతాను సావు ఎద్దులు పట్టుకునే మోహసుడు వరకు ఏం చూపిస్తుండా అయ్యో రగతం చిన్న దెబ్బలే పర్వాలేదు వదిలే. అవును పై పెట్టి పిచికారీ చెయ్యి కొమ్ములు పట్టుకొని ఎదురు పడేయాలని చూస్తే కుమ్మింది ఏం చేయమంటావు? ఎవరో పిల్లని సొంగ కలుసుకుంటా చూసుంటావు ఏంటి నవ్వుతున్నారు? అవ్వా పోతుల ఎదిగిన పోతులని తిడతావేంటే? ఏ పూజారని కూడా చూడను ఎవరు కొట్టుంటావా ఒరేయ్ నేను కరెంటు స్తంభం ఎక్కి చూడమన్నాను గానే ఈడ ఎద్దులు పట్టుకునే కాడికి రమ్మన్నానా? కరెంటు స్తంభం మీద షాక్ కొట్టి సావడానికా? పోరా నీ నోట్లో పొరుగులు పాడు చచ్చిపోతే నేను ఒక్కతనే ఉండి సావాలి కదరా. అందరూ ఏదో ఒక రోజు చచ్చిపోయే వాళ్ళమే కదవా. ఒరే మైకు అది పీకి పారేస్తా చెప్తుండా. నీకు తర్వాత మీకుగానే ముందు బహుమతి తీసుకో. బహుమతి వద్దు నీ బొందా వద్దు. నీకు చచ్చిపోతే నువ్వు ఇస్తావా అని అడుగుతుండా. ఇస్తాం, చేతి నిండా ఇస్తాం. సిల్లరా మా అన్నగాడి తీసిస్తాం. నీ పొలాన్ని మా అన్నకి కమ్మేసి ముని మనవడికి పేరు పెట్టేసి అట్నే కుశవాళ్ళగా చచ్చిపోదాం. చచ్చిపోదామా? నువ్వు వస్తావా? నెత్తిని యాగాని పెట్టిన సెల్లని పనికి మాల ఎదవి నీకు నా పొలం రాసివ్వాలా? నువ్వు ఇంగ్లీష్ ఎరువులేసి నా పొలాన్ని నాశనం చేస్తావు. నా వ్యవసాయం ఏర్రా. నా పొలంలో వ్యవసాయం చెయ్యాలంటే నా మనవడు ఒక్కడే చెయ్యాలా. ఆడికేం తెలవదు అనుకోగాకండా నేను నేర్పిస్తా. వాళ్ళ నాయనికే నేను నేర్పించిన ఆడెందుకు పనికి మాలినాడు అనుకోబాకండే. వాడు మహా గట్టోడు. పనికి మాలినోడా సవటదద్దమ్మా పదరా. నీ బండి ముగ్గుని లాగదా ఏందే? దీనికేం జ్వరమా తల్లొప్ప? ఏదిరా నీ గొలుసు ఎక్కడ? బండి సరే పోదామా? నేను మధ్యని కూకుంటా, ఎద్దు వెనకాల కూకుంటది. ఎరా కూకున్నా పట్టుకో గట్టిగా పట్టుకో. పట్టుకున్నావా? జాగ్రత్తగా పట్టుకున్నా. అందాల గువ్వల జంట జోడుగట్టే సావాసంగున్నే పదండ్రా అందరూ ఇళ్ళకి పోదాం. ఇంటికి పోతాడు చంపేస్తా. లోపలికి వచ్చి తినేసుకోండిరా. అవ్వా కోదండ రెడ్డి ఎద్దును పట్టుకున్నాం కదా, 1000 రూపాయలు బహుమానం ఇచ్చారు. పేరుకి ఎద్దే గానే పసలా. అవ్వ పుండుకుందనా? పోరా, నిద్రలేదు గదులేదు నాకు తెలీదు. అవ్వా నిద్రపోయేటట్టు నటించబాక, నేను నమ్మినట్టు నటిస్తా. ఈ పొట్ట మీద చక్కలిగిలి పెడతా. చక్కలిగిలి అవా అరటి పళ్ళకి ఎలా 1000 రూపాయలు గెలుచుకొచ్చినా చూడు. చూసిన యాక్టింగ్ నా దగ్గర నటన. అవ్వా నీళ్లు పోస్తా ఉన్నా, మొగం మీద పోస్తా. ముసలి చచ్చిపోద్ది. చక్కిలి గిలికి లేవలేదు, నీళ్లు పోసినా లేవలేదు. అవకేమైందో చూడు. గమ్మునురా. అన్నా అన్నా అబ్బని ఆసుపత్రికి తీసుకుపోయి చూపిద్దామన్నా. నాటకాలు మాకు రేదవనాయాలా? నన్ను వదిలిపోయింది ముసలితే కనపడ్డా నీకు? ఏం చెప్పావు ముసలిదానా? నువ్వేం చెప్పావు? మా నాయన చచ్చిపోయినప్పుడు ఏం చెప్పావు నువ్వు? దిక్కులోని పిల్లాడు నీకు దారి చూపించే వరకు ప్రాణాలతో ఉంటాను, నీకు దారి చూపించాక చేస్తానని చెప్తువే. ఇప్పుడు మా నాయన దగ్గరికి వెళ్తే ఇప్పుడు నేనేం చేసేదే చెప్పకుండా? 10 సంవత్సరాలు ఉంటాను, 15 సంవత్సరాలు ఉంటాను, 25 సంవత్సరాలు ఉంటాను, అబద్ధాలు చెప్పావు కదా దొంగ. నీ కొడుకుని కాలేజీలో చేరేవారు గుంటాయిలో ఉంటానని, ఆ తర్వాత పిటికిరి పోతానని చెప్పినా వీళ్ళ నేను నమ్మినాను రా. ఇప్పుడు ఏం చేసేది? ఏ సుబ్బుతాయి నన్ను పిచ్చి ముండ. నా తల్లి నేనేం చేసేదిరా? నన్ను వదిలిపెట్టిపోయిందిరా. మా ఊళ్ళలో భూమి ఆడది రెంట్ కోసమే నరుక్కొని చచ్చేది. నా మీద కత్తివేటు పడింది నా పొలం కోసం, పొలంలో ఉన్న నీళ్ల కోసం.
ఎవరాడా ఏయ్, పో. ఎవరు వదిలింది? ఏయ్ ఎవరాడా? ఎవరు అడుగుతాడా? ఏమైంది? ఏయ్ బయటికి రాబాక. నాగమనాయుడు వాళ్ళు పోతురాజును పొడిచారట. ఇదిగో ఎవరు బయటికి రాబాకండి. పిల్లకాయలు వదలబాకండి. గడేసుకో, తొందరగా వేసుకో. ఉండు. ఆదిలక్ష్మి పోతురాజు ఏమైంది? పోతురాజు ఏమైంది? పోతురాజు పోతురాజు పోతురాజా అప్పుడే చెప్తేనే ఎన్నా ఎవరు నరికిందే? ఎఫ్ఐఆర్ రాయబడలే? ఆసుపత్రిలో నేను ఉన్నంత కాలం పీల్చిన ఊపిరంతా ఆదిలక్ష్మి పెట్టిన బిడ్చే అనిపించింది. 2-3 నెలలు ఆసుపత్రిలోనే ఉన్నా. ఎద్దుని అదుపు చేసినావు, నీ మనసుని అదుపు చేసినావా? పిల్ల మంచి పిల్ల. అవ్వ ఆదిలక్ష్మి వచ్చే అప్పుడప్పుడు నన్ను చూసుకుంటున్నట్టు కలలు కన్నా. ఈ కాసు నువ్వు తీసుకో. ఈ మాత్ర వేసుకో. మిస్టర్ పోతురాజు, పెయిన్ తగ్గుతుంది. సిస్టర్, ఈ మాత్ర వేయండి. నోరు తెరవండి. నిన్ను చూడ్డానికి మీ ఫ్రెండ్స్ వచ్చారు. రండయ్యా. అన్నా ఎట్టగున్నావు అన్నా? అన్నా ఏదైనా కావాలన్నా? ఆదిలక్ష్మి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి రాగానే ఆదిలక్ష్మి వాళ్ళ ఇంటికి పోయినా. అవ్వ కల్లో చెప్పిన నిజమైంది. ఎద్దును అదుపు చేసినా కానీ మనసును అదుపు చేసుకున్నా. బాగా అలవాటు మర్చిపోయిందన్నా. అవునన్నా ఎద్దు మర్చిపోయింది కానీ చెప్తుండా. అయ్యో నరకద్దంట్రా, బిర్యానీ అయిపోతావు. నేను భీముడు అల్లా, మిమ్మల్ని అన్నా. ఓహో రైటా? వస్తావులా? నేను దాన్ని పిలుస్తుండా. ఓ ఎద్దునా? రే దేవుడా పిలుస్తావులా? రా రారా రా. చూడండి రా. మీ అన్న చెప్తేనే ఏంటది? ఉండా. అమ్మా నేను చెప్తేనే ఏంటది. మొండితనం చేస్తా గాడిదే. అరే గాడిదంట్రా ఇదే. మనం ఎద్దు అనుకొని పట్టుకుని బొమ్మ కూడా తీసుకున్నా. ఎక్కువ మాట్లాడితే నాలుగు తగ్గొస్తాయి అనుకుంటున్నారు. నేను మూగోండి, నా నాలుగు తగ్గ ఈయన వద్దంటున్నాడు. కమ్మనుండండి అసలే కోపంగా ఉంటే. ఎవరన్నా? దేవుడు మీ మొఖాలకు తోడు డబుల్ మీనింగ్ డైలాగ్ కూడా. కోటవ పెంచబాకంట్రా. నా ప్యాంట్ ఏంట్రా? ఆంబోతో ఆడపిల్ల ఒంటరిగా ఉంటే తప్పుగా అనుకుంటారా? పోదామా? అందుకనే రా ఆంబోతో పోయేదే. తన్ను కాపాడాలి కదా. ఎద్దును కూడా కాపాడాలి కదా. నువ్వు బద అన్నా ముందు ప్యాంట్ వేసుకున్నా, మేము మనశాంతిగా పోతాము. అన్న ఆదిలక్ష్మికి పడిపోయాడు రా. బండి మీద చేయి. మెట్టుగా ఉంది కదా తోద్దామని చేయేస్తే కసురుకుంటావు. ఏంది థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చినోడితో 4 మాటలు మాట్లాడకుండా తరిమి కొడతావా? అసలు నాతో నీకేంది మాటలో? ప్రాణాలు కాపాడిన వాళ్ళతో మాట్లాడితే తప్ప? ఈ పప్పులేమో నా కాడు ఉడకోగానే పో. ఎవడికి పోమంటావు? నా పొలం ఈ పక్క, నీ పొలానికి పోవాలంటే గేట్ కా పక్క పోవాలి. ఏమైంది? ఏందే? రిపేర్ చేద్దామని స్పార్క్ ప్లగ్ రుద్దితే స్టార్ట్ అవుద్ది. రిపేర్ చేస్తారని దగ్గరకు వస్తావు, ప్లగ్ రుద్దుతారని నన్ను రుద్దుతావు. నేను అట్నే నీ ఒళ్ళో పడిపోవాలి కదా. ఏం మళ్ళా నేను దోసపోతా. సరే తోసుకుంటూనే పోదాం. చూడా పిచ్చే చలేస్తే నరకతా. అట్నా? నన్ను నరికేసే తర్వాత ఎవరు కట్టుకుంటావా? అబ్బో నేను కట్టుకోవడానికి కాసు కూకుండారీడా. నేను పెద్దంటి కోడలే మహారాణిలో బతుకుతా, చూస్తా ఉండు. పోయి నీలాంటి మొరటాన్ని కట్టుకుంటారా? మొరటాన్ని పెళ్లి చేసుకుంటే ఏమి పుల్లి బిడ్డ పడతాడు. ఏం మళ్ళా నాకు చంటి పెట్టి చాలు. సరే అట్నే గాని ఎంతమంది పిల్లకాయలు కావాలా? ఆర్ని చూస్తా ఉంటే పురుడు పోసి పేరు పెట్టేట్టుండవే. ఎందుకు పెట్టను? పెనుసులో నరసింహస్వామి. అదేంది? మా నాయన పేరు బాగుళ్ళ. ఎవడికి నోటికి ఎక్కదు. నోటికి ఎక్కాలంటే అరటి పండుని పెట్టాలా. మన పిల్లోడికి పచ్చటి పండుని పేరు పెడదామా? నవ్వుతా ఉందిరా, నవ్వుతా ఉంది. చంద్రబోస్. ఏంది? సుభాష్ చంద్రబోస్. అన్ని నువ్వే చెప్తావేందే? నా కొడుక్కి నేను టెండూల్కర్ అనే పేరు పెడతా. అది మనోళ్ళ పేర్లో లేదే. సుభాష్ చంద్రబోస్ మాత్రం మీ పక్కింటోడి పేరా? ఆయన ఎంత పెద్ద మనిషి తెలుసా? దేంట్లో అయ్యా పెద్ద మనిషే? ఆయన సెంచరీ కొడతాడా, సిక్సర్ కొడతాడా? ఆయన సెంచరీ కొట్టలేడు గానీ తెల్లని కొట్టడానికి లాయకి భీముడు. దాని మీద చేయ బాక.
మెయిల్ వస్తా ఉంది, గుద్దితే చచ్చిపోద్ది. ఆ ఏడుకొచ్చే ఒక పత్రికలు నా ఎద్దును కొట్టడానికి వస్తుందా ఏందే? అది నిజమేలే. ఏంది వాళ్ళని కరెక్ట్ గా మాట్లాడుతున్నావు. సరే నీకు నా గొడవ ఎందుకని టెండూల్కర్ అనే పెట్టుకుందాం. అది. పెళ్ళైన తర్వాత నా బిడ్డకి టెండూల్కర్ అని పేరు పెట్టుకోనివ్వలేదు నువ్వు ఊళ్ళో అందరికి చెప్తే నాకే కదా అవమానం. సరే టెండూల్కర్కి ముద్దు పేరు ఏంది? టెంటా? కర్మ కర్మ కర్మ. ఏంది? నా కొడుకు పేరు గురించి నీతో మాట్లాడుతుంటాను చూడు. అమ్మో అర్థమైపోయింది మీ అక్కకి. చేయొద్దని చెప్తుంటే వినబడలా? ఎద్దు మీదైనా చేయొద్దాం కదా అని. సిగ్గు లేకపోతే సరే. ఏందే నువ్వు కూడా సిగ్గు లేకుండా అన్నిటికి తలాడిస్తుండవు? ఇంటికి రా, నీకుంది. ఇంటికి వస్తే నాకు ఉందా? ఏందే? ఇంకా అప్పుడప్పుడు మీ ఇంటికి రావాలి ఎందుకు? కదా. మనం అంతా ఒకటైపోయినాం కదా. అదే మీ చిన్న ఆయన నేను అప్పుడప్పుడు రావాలి కదా. దేవుడు ప్రాణాలు కాపాడినా నీకు బుద్ధి రాలా. చీమకు రెక్కలు వస్తే ఎగిరెగిరి దీపం మీద పడి చచ్చిందంట. నువ్వు అంతే. అట్నా? ఈ భూమి మీద ఉండే వాళ్ళంతా 1000 సంవత్సరాలు బతుకుతున్నారు. ఏందే రెక్కలో కొమ్ములో మొలిచి ఉన్నంత వరకు సంతోషంగా బతికి చచ్చిపోవాళ్ళా? ఏ భీముడు ఆదిలక్ష్మితో మాట్లాడుతున్నప్పుడంతా మనసుకు రెక్కలు మొలిచి ఎగరతా ఉన్నట్టు అనిపించేది. పడిపోయిందన్నా.